ప్రభునామం స్తోత్రం కలుగును గాక. మరొకసారి పాస్టర్ రాజ్ పాల్, అదేవిధంగా పాస్టర్ యేసుమణి, అదేవిధంగా బిడ్డ అమూల్య కనుక మరొకసారి ప్రభునామంలో వారికి వందనాలు తెలియజేస్తూ మరొకసారి ఈ బర్త్డే సందర్భంలో ఇటు కూడికను ఏర్పాటు చేసినందుని బట్టి వారిని అభినందిస్తూ ఉంటున్నాను. ఒక పాట పాడమంటే ఒక పాట పాడతా, పాడిన తర్వాత దాదాపుగా మన పాస్టర్లు అందా కొంత చెప్పేశారు, విన్నారా? కనుక సమయం కూడా 9 అవుతా ఉంది. నేను ఒక 10 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తాను. అమ్మ, భయం లేదుగా? ఎంతమందికి వచ్చు? మీకు భయం లేదుగా, దిగులు లేదుగా? వచ్చా? అందరం కలిసి పాడదామా? భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. చెప్పలు కొట్టాడు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను ఎడబాయని వాడు, విడువడు నిన్ను ఎడబాయని వాడు, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఆహారము లేదని చింత ఏలనో, వస్త్రములు లేవని వ్యధయేలనో. ఆహారము లేదని చింత ఏలనో, వస్త్రములు లేవని వ్యధయేలనో. ఆకాశ పక్షులను చూడుము చూడుము, విత్తవు కోయవు కోట్లల కూర్చుకొనవు. ఆకాశ పక్షులను చూడుము చూడుము, విత్తవు కోయవు కోట్లల కూర్చుకొనవు. అయినా వాటిని పోషించుచున్నాడు, అయినా వాటిని పోషించుచున్నాడు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. తల్లి నిన్ను మరచినా మరువవచ్చునో, తండ్రి నిన్ను విడచినా విడువవచ్చును. తల్లి నిన్ను మరచినా మరువవచ్చును, తండ్రి నిన్ను విడచినా విడువవచ్చును. ఎవరైనను మరచినా మరువవచ్చును, ఎవరైనను మరచినా మరువవచ్చును. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను ఎడబాయని వాడు, విడువడు నిన్ను ఎడబాయని వాడు, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈ సమయంలో మరొకసారి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం.
కనుక ఈ విధంగా ప్రభు యొక్క సన్నిధానంలో మనం చేరి ప్రభువును స్తుతించడము, మరొకసారి మనకు చేసినటువంటి మేళ్లను మనం జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది మనకు దేవుడిచ్చినటువంటి తరుణంగా మనం భావిస్తూ ఉన్నాం. కనుక ముఖ్యంగా ఈ యొక్క పిల్లల యొక్క కాపుదల అనేటువంటిది ఏ విధంగా ఉంటా ఉంది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒక ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చారనంటే ఇక మా అంతటోడు లేడు అనేటువంటి ఆలోచనలో ఉంటా ఉన్నారు ఆ టీనేజ్లో. కనుక అందును బట్టి అటో ఇటో బిడ్డ అయితే ఇంటర్మీడియట్ దాటుకొని వచ్చింది. కనుక కొంత కాపుదల ఉండేటువంటి, కొంత పరిపక్వత ఉన్నటువంటి ఒక జ్ఞానం కూడా వచ్చినటువంటిదిగా ఉంటా ఉంది. ప్రభు కాచి కాపాడుతూ ఉన్నాడు. కనుక అందును బట్టి దీంట్లో ముఖ్యంగా చూస్తూ ఉంటే తండ్రి యొక్క బాధ్యత ఉంటా ఉంది. కనుక మన ఇంట్లో పిల్లలు ఎదగడానికి కారణము తల్లిదండ్రులది, తల్లిది ఉంటా ఉంది, తండ్రిది ఉంటా ఉంది, అదేవిధంగా సంఘం బాధ్యత ఉంటా ఉంది. సో ఈ బాధ్యతలను అన్నీ కూడా మనం నెరవేర్చినప్పుడు మాత్రమే నీ కుటుంబము ఒక సమాజంలో ఒక నిలదొక్కుని బ్రతికేటువంటి జీవితం వస్తూ ఉంటా ఉంది. తండ్రి యొక్క బాధ్యతగా మనం చూస్తూ ఉంటుంటే బైబిల్లో యోబు భక్తుడిని మనం చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయం 5వ భాగంలో మనం చూస్తూ ఉంటుంటే అక్కడ కనబడుతూ ఉంటా ఉంది. ఆయన ఎప్పుడట్టమ్మా ఉదయముననే సూర్యోదయముననే ఏం చేసేవాడట? ఆయన ఏం చేసేవాడటమ్మా? ఏం చేసేవాడు? వారి యొక్క పిల్లల కోసము ప్రార్థన. ఒకసారి చదవండి అమ్మా, చదవండి. వారి వారి విందు దినములో పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. కనుక ఆ విధంగా తండ్రి చేయవలసినటువంటి ఈ యొక్క పని ఏమంటే, తండ్రి యొక్క బాధ్యత ఏమై ఉంటా ఉందంటే పిల్లలు ఏమై ఉంటా ఉన్నారు, ఏ విధంగా ఉంటా ఉన్నారు, ఎక్కడ వెళ్తా ఉంటా ఉన్నారు అనేటువంటి చూసి మనము పని చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కనుక అందును బట్టి ఆ యొక్క తండ్రి గారు చూస్తూ ఉంటే వారి కోసం బలులు అర్పిస్తూ ఉన్నాడు. కనుక మనము కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మన యొక్క పిల్లలు మా తల్లిదండ్రులను చూస్తూ ఉన్నారు, మా యొక్క అమ్మ నాయన ఏ విధంగా నడుస్తూ ఉన్నారు, ఆ విధంగానే వీరు కూడా వారిని అవలంబించి నడిచేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అందును బట్టి తండ్రులుగా యోబు యొక్క జీవితాన్ని మనం కలిగినటువంటి వారం కావాలి. అప్పుడు మాత్రమే కుమారులు కుమార్తెలు ప్రభు యొక్క సన్నిధానంలో ఎదిగేటువంటి వారంగా కనబడతా ఉంటా ఉంది. ఇక రెండవది మనం చూస్తూ ఉంటే తల్లి యొక్క బాధ్యతను మనం చూస్తూ ఉంటున్నాం. కనుక తండ్రి కంటే తల్లి యొక్క బాధ్యత ఎక్కువగా ఉంటా ఉంది. కనుక ఏదో మనం ఆ ఇంట్లో కూర్చునబెట్టుకొని ఏదో చందమామనో ఒక సీరియలో చెప్పేటువంటి వారం కాకూడదు. ఎవరమైతే మనం ప్రభు యొక్క భయభక్తిలో ఉంటా ఉన్నామో పిల్లలను కూడా భయభక్తిలో మనం పెంచాలంటే నీవు తప్పకుండా ఏం కావాలి? అది మనము ఆ ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో ఏం చూస్తూ ఉంటున్నాం మనము? నీవు పిల్లలు కూర్చున్నప్పుడు లేచినప్పుడు మనం ఏం చేయాలట? దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించేటువంటి వారం కావాలి. ఏదో సీరియల్ చెప్పేటువంటి వారం కాదు. సీరియల్ కనుక చెప్తే నీ పిల్లలు అదే సీరియల్ వెంబడి వెళ్తూ ఉంటా ఉన్నారు. కనుక ప్రభు యొక్క వాక్యాన్ని నువ్వు బోధించాలి. బోధించినప్పుడు వాక్యం అంటా ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉంటా ఉంది. కనుక యేసయ్య యొక్క వాక్యం అమ్మ నీకు వెలిగిస్తూ ఉంటా ఉంది. యేసయ్య యొక్క వాక్యం నేను నడిపిస్తూ ఉంటా ఉంది. ఒకసారి నువ్వు ప్రభు యొక్క సన్నిధానంలో చేర్చబడ్డావంటే, ఒకసారి కనుక నీవు ప్రభు దగ్గర రక్షణ అనుభవం వచ్చిందంటే నీకు వెలుగు చీకటికి పొత్తు లేదు. కనుక దానికి సంబంధం లేదు. నువ్వెప్పుడు కూడా ప్రభు యొక్క బిడ్డగా ఉంటా ఉన్నావు. ప్రభు యొక్క బిడ్డగా మాత్రమే నువ్వు వాడబడాలి. కనుక కొన్నిసార్లు బాధ వస్తూ ఉంది, కష్టం వస్తూ ఉంది, ఇంట్లో నష్టం వస్తూ ఉంది. ఏది వచ్చినప్పటికీ కూడా ప్రభు మీద మనం ఆధారపడి బ్రతికేటువంటి వారం కావాలి. అందును బట్టి తల్లి చిన్ననాటి నుంచి కూడా ఆ యొక్క బాధ్యతను నెరవేర్చేటువంటిది కావాలి. చిన్ననాటి నుంచి కూడా ఆ యొక్క మోకాళ్ళ యొక్క ప్రార్థనను నేర్పేటువంటిది కావాల్సి ఉంటా ఉంది. అందును బట్టి ప్రభు యొక్క వాక్యం చూస్తూ ఉంటే విలాప వాక్యం చూస్తూ ఉన్నాం. చూడండి 2వ అధ్యాయం 19వ వచనం విలాప వాక్యములు. నీవు లేచి ఏం చేయాలంటమ్మా? మీరు
నీవు స్త్రీలారా లేచి మీకే, స్త్రీలారా మీకే. యేసయ్య శిలువ మీదకి వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఏమనంటా ఉన్నాడు, అమ్మలారా మీరు నా కోసం ఏడవకండి. ఎవరి కోసం అట? ఎవరి కోసం? మీ కోసము, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవకండి. నేను తప్పకుండా ప్రవచనాలు నెరవేర్చాలి, తప్పకుండా చనిపోవాలి, తిరిగి లేవాలి. మీరు మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, వారి కోసం రోదన చేయండి. వారికి పరలోక రాజ్యం కావాల్సి ఉంటా ఉంది, మీరు దానికోసం పోరాటం చేయండి అని అంటా ఉంది. అందుని బట్టి వాక్యం ఏమంటాం, చదవమా. నీవు లేచి నీవు లేచి రేయి మొదటి జామున రేయి మొదటి జామున మొరపెట్టుము. మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ హృదయమును కుమ్మరించుము. నీ హృదయం మీద ఏమైతే ఉంటా ఉందో, నీ యొక్క హృదయ వాంఛ ఏమైతే ఉంటా ఉందో, అది ఎవరు కూడా మనుషులు తీర్చేటువంటి వారు కాదు. ఎప్పుడైతే నువ్వు మనుషులకు చెప్తా ఉన్నావో, ఆ మనుషులు చెప్పినటువంటి దాన్ని రోడ్డు మీదకి లాగొచ్చు, ప్రజలలో లాగొచ్చు. కానీ మన యేసయ్య మాత్రము నీ యొక్క మొరను వినేటువంటి వాడుగా ఉంటున్నాడు, నీ ప్రార్థనలు వినేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు, నీకు జవాబు ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. అందును బట్టి నువ్వేం చేయాలంట? నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు యొక్క సన్నిధానంలో కుమ్మరించాలి. అప్పుడు కుమ్మరిస్తే నీ యొక్క కన్నీటి ప్రార్థన ఆయన దగ్గర ఆ బుడ్డిలో దాచబడి ఉంటా ఉంది. ఆయన దగ్గర దాచబడి ఎప్పుడైతే నీకు బాధ వస్తా ఉందో, కష్టం వస్తా ఉందో, అప్పుడు ఆ యొక్క బుడ్డిని చూడగానే, నీ కంటిని చూడగానే మన యేసయ్య జ్ఞాపకం చేసుకుంటా ఉంటున్నాడు. అమ్మా ప్రేమటి దేవుని బిడ్డారా, ప్రేమటి దేవుని సంగమా, మనం ఎప్పుడు కూడా మన యొక్క పిల్లల కోసము ఆ విధంగా ప్రార్థన నేర్పేటువంటి వారం కావాలి. కనుక అందుని బట్టి నీ యొక్క హృదయం మీద ఏమైతే భారం ఉందో ప్రభు దగ్గర మనం పంచుకునేటువంటి వారం కావాల్సి ఉంటా ఉంది. కనుక అదేవిధంగా ఇర్మియా గ్రంథం చూస్తూ ఉంటున్నాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం స్త్రీలారా, అమ్మ ఇది ఎవరికి చెప్తా ఉన్నారమ్మా? తల్లి యొక్క బాధ్యత ఏమంటా ఉంది? స్త్రీలారా, ఓ అమ్మలారా వినండి, ప్రభు యొక్క మాటను వినండి. యెహోవా మాట వినుడి. యెహోవా మాటను వినండి. మీరు చెవియొగ్గి మీరు ఒక్కసారి దేవుని యొక్క వాక్యానికి చెవియొగ్గండి. ఆయన నోటి మాట ఆలకించుడి. ఆయన నోటి మాటను ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి. ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఒకరినొకరిని అంగలార్పు విద్యను నేర్పండి. వీధులలో పసిపిల్లలు లేకుండను రాజమార్గములలో యవనులు లేకుండను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. ఎక్కడికి వస్తుందటమ్మా? మరణం ఏడికొస్తా ఉంది? కిటికీల్లో నుండి చూస్తా ఉంది. సాతానుడు మరొక కిటికీల్లో నుండి చూస్తా ఉండు. డాడీ లేడా, మమ్మీ లేడా, ఎవరు లేరా, బైబిల్ లేదా, ప్రార్థన లేదా, సావాసం లేదా అని చూస్తా ఉండు. వాడు చూసి ఏదో విధంగా ఇంట్లోకి జొరబడాలని చూస్తా ఉన్నాడు, మరణానికి లాగాలని చూస్తా ఉన్నాడు. ఈ రోజుల్లో చూస్తా ఉంటే యవన బిడ్డలందరూ కూడా ఎక్కడో దగ్గర పడిపోతా ఉంటా ఉన్నారు. అందును బట్టే పౌలు భక్తుడు ఆ యొక్క తిమోతికి రాస్తూ, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము ఓ తిమోతి, ఎవరి నేర్చల నుండి పారిపోము. ఎక్కడ పవిత్రుడున్నారో, ఎక్కడ ప్రార్థన ఉందో, ఎక్కడ సావాసం ఉందో నువ్వు అక్కడ వెళ్ళిపో అని అంటా ఉన్నాడు. కనుక అందుని బట్టి ప్రేమ దేవుడిలారా, ప్రేమ దేవుడి సంగమా, ప్రభు యొక్క వాక్యం సారికి మనకు బోధిస్తూ ఉంటా ఉంది, సారికి వినపడతా ఉంది. కానీ మనం మాత్రం పెడచెవిన పెడతా ఉంటా ఉన్నాం. కనుక నేను ఎన్నో ఇప్పుడు దాదాపుగా ఒక 400-450 పెళ్లిళ్ళు చేసి ఉంటాను నేను ఇప్పటికీ. అంటే ఎన్నో కనబడతా ఉన్నాయి. నిన్న మొన్న ఒక అమ్మాయి అబ్బాయి మామూలుగా ఏమంటారమ్మా, లేచిపోయినట్టురా ఏమంటారు, లేచిపోయిన కనీసం ఆ అమ్మాయిలకు ఆ తల్లిదండ్రుల కన్నా బుద్ధి ఉండాలి కదా. కనీసం పోయినరు, దయ్యం ఏదో జొర్రింది, పోయినప్పుడు కనీసం ఒక వారమో 2 వారాలను మళ్ళా ప్రభు యొక్క మందిరంలో పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి మళ్ళీ కనీసం డిన్నర్ పెట్టడమో, మ్యారేజ్ చేయించడమో ఏదైనా కూడా చేయాలి. వాళ్ళకు 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయింది. ఈ 2 పక్షాలకు కూడా మాటలు లేవు. కనుక నేను నిన్న వెళ్ళి సమాధానపరిచి మళ్ళీ వాళ్ళకు ఒక డిన్నర్ ఒకటి అరేంజ్ చేస్తాను. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయంటే ప్రభు యొక్క వాక్యము మీ యొక్క హృదయంలో నిలిచి ఉండడం లేదు. ప్రభు యొక్క వాక్యాన్ని ఏదో ఊత పదంగా మందిరానికి వస్తూ ఉన్నాము, ఏదో చదువుతా ఉన్నాం, పోతా ఉన్నాం. కానీ ఆ యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో దాచుకునేటువంటి వారం కావాలి. అందును బట్టే ఈ యొక్క మరణం ఏం చేస్తూ ఉందట, మన యొక్క కిటికీలను ఎక్కి చూస్తూ ఉందట. అమ్మ నీ కిటికీ గుండా వస్తూ ఉందేమో చూడు. నీ యొక్క పిల్లల యొక్క బాధ్యత నీ మీద ఉంటా ఉంది. ఆ విధంగా కనుక మరణం కనుక మన దగ్గరికి వచ్చిందంటే నువ్వేమీ చేయలేవు.
కనుక ఈ యొక్క ప్రపంచంలో అందరూ కూడా నీ వైపు చూస్తా ఉన్నారు. క్రైస్తవులంట వీరి సాక్ష్యం ఏ విధంగా ఉంది, వీరిని చూద్దాం, కొంచెం చిన్న తప్పు దొరికినా కూడా వారు ఏదో విధంగా మనలో బాధ పెట్టేటువంటి వారుగా ఉంటారు. కనుక అందుని బట్టి మనము ప్రభు యొక్క వాక్యానుసారంగా అమలారా మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటా ఉంది. మగవారు ఎక్కడో బయటికి వెళ్తా ఉన్నారు, పనికి వెళ్తా ఉంటున్నారు. కనుక నీవు నీ పిల్లలు కూర్చుని ఒక సమయం దొరికింది అంటే నువ్వేదో ఒకటి ప్రభు యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండేటువంటి వారు కావాల్సి ఉంటా ఉంది, కనబడతా ఉంటా ఉంది. ఇక మూడో చూస్తూ ఉంటుంటే సంఘ బాధ్యత ఉంటా ఉంది. కనుక ఈ రోజుల్లో చూస్తూ ఉంటుంటే ఈ మగ పిల్లలను చూస్తూ ఉంటే నేను చాలా మంది బస్ స్టాండ్లలో చూస్తూ ఉంటాను. ఆ బస్ స్టాండ్లలో చూసి ఒకడు సిగరెట్ తాగేవాడు ఉంటే వీడు సిగరెట్ తాగుతాడు. ఒక ఒక కథ అంటూ ఉంటారు, ఏమంటారు, 6 నెలలు కనుక దోస్తాను చేస్తే ఏమవుతారట, వాళ్ళు వీళ్ళు అవుతారట, వీళ్ళు వాళ్ళు అవుతారట. కనుక సిగరెట్ తాగే వానితో కనుక పోతే వీడు సిగరెట్ తాగుతాడు. ఒకవేళ వ్యభిచారం చేసే వానితో పోతే వీడు అదే తయారవుతా ఉంటాడు. ఒకవేళ తాగుబోతే వెళ్తే వీడు తాగుబోతే అవుతా ఉంటా ఉన్నాడు. కనుక సంఘం యొక్క బాధ్యత ఏమై ఉంటా ఉంది, సంఘం గమనిస్తూ ఉండాలి. వీడు పిల్లవాడు ఆరాధనకు వస్తా ఉన్నాడా, సండే స్కూల్కి వస్తా ఉన్నాడా, ఎక్కడ ఉంటా ఉన్నాడు, ఒకవేళ ప్రభు బలలో పాల్పొందుతుండా, పొందుతలేడా, ఎందుకు పొందడం లేదు అనేటువంటిది గమనించి సంఘము వారిని మందలించేటువంటిది కావాలి. కనుక అందుని బట్టి మనము అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం చూస్తూ ఉంటే సంఘం ఏం చేసేటువంటిది అంట, అప్పుడు ఆది రోజుల్లో ఏం చేసేవారంట, వారు దినదినము కూడా ఎక్కడంట వీరు అపోస్తుల బోధయందును సావాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. అదన్నట్టు మన పిల్లలకు మనం నేర్పేటువంటిది. సావాసము కోల్పోయావో ఆదామవలను మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే దేవునితో సావాసం కోల్పోయారో వారికి దిగంబరులు అయిపోయి ఉంటా ఉన్నారు. నీవు కూడా సావాసం, ఒకవేళ దేవుని యొక్క మందిరం సావాసం కోల్పోయావంటే నీవు కూడా అదే పరిస్థితిలోనికి వస్తా ఉంటా ఉన్నావు. అందును బట్టి సావాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో, వీటిలో మనం తప్పకుండా ఉండేటువంటి వారం కావాల్సి ఉంటా ఉంది. అందును బట్టి ఈరోజు బర్త్డే చేసుకుంటున్న బిడ్డ ఇవన్నీ కూడా ఆమెకు కలిగినటువంటిదిగా ఉన్నట్టయితే రాబోయే కాలంలో ఆమె అనేకులకు మాదిరికరంగా బ్రతికేటువంటిదిగా ఉంటా ఉంది. మనము సామెతల గ్రంథం చూద్దాం, 3వ అధ్యాయము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము మనం చూస్తూ ఉంటే దాదాపుగా ఇది అంతా కూడా యవనస్తుల కోసము ఉంటున్నటువంటి అధ్యాయంగా చూస్తూ ఉంటున్నాం. అమ్మ చదవమ్మ, కొంచెం చదవండి అమ్మ. నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయువును. అవి ఏందటమ్మా, దేవుని యొక్క మాటలు ఏందంట, బయటి మాటలు చూస్తా ఉంటే ఎవడిదో ఇల్లు దోయవయ్యా, ఇంకెవడో ఏమో జేబు కొట్టవయ్యా, లేకపోతే ఇవన్నీ చెప్తా ఉండొచ్చు బయటి మాటలు. కానీ యేసయ్య మాటలు అది కాదు. ఏమంటా ఉన్నాయట, ఆయన ఆజ్ఞలను గనుక, ఆయన ఆజ్ఞ ఏమంటా ఉంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవదు. ఎందుకని ఆయుష్ పోతా ఉంది పిల్లలకు, యవనస్తులకి ఆయుష్ లేకుండా పోతా ఉంది. వాడు తాగుపోతా అవుతా ఉన్నాడు, ఏడ్స్ వస్తా ఉంది, మరణిస్తా ఉంటా ఉన్నారు చిన్న వయసులోనే. ఎందుకనంటే వాని యొక్క జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా పోతా ఉంటుంది. దేవుని యొక్క మాటలు వాని యొక్క హృదయంలో నిలవకుండా ఉంటా ఉన్నవి. కనుక అందుని బట్టి వాక్యం అంటా ఉందంటే నీవు గనక దేవుని యొక్క ఆజ్ఞను పాటించినట్టయితే నీవు దీర్ఘాయువు నీకు వస్తా ఉంటా ఉంది. కనుక ప్రభు యొక్క వాక్యం అంటా ఉంది, మనుషుని యొక్క ఆయుష్ ఎంత అటమ్మా, ఎంతట ఏం మాకెందుకు, ఇప్పుడు చచ్చినప్పుడు అప్పుడు కదా చూసేది అనుకుంటుర్రా, సావులు అప్పుడు చెప్తారు, ఇప్పుడు ఎందుకు అనుకుంటుర్రా. ఏంటంటే మనుషుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలట. అంటే మన అందరి పట్ల కూడా యేసయ్య ఆజ్ఞ ఏమైంది, 70 సంవత్సరాలు నువ్వు బ్రతకరా అని అంటుడు. కానీ మనం ఏమవుతా ఉన్నాం, ఆయన యొక్క ఆజ్ఞను పాటించకుండా పెడచెవిన పెడతా ఉంటున్నాం. కాబట్టి ఆయుష్ 30 సంవత్సరాలకే బీపీ, 30 సంవత్సరాలకే షుగర్, ఇవన్నీ వస్తూ ఉంటా ఉన్నాయి. అబ్బా నాకు ఇంకొక సంవత్సరం ఉంది 70 ఏళ్ళకు, వినరా, కానీ నాకు షుగర్ లేదు, బీపీ లేదు. ఎందుకని యేసయ్య మీద ఆధారపడుతూ ఉంటున్నాం కాబట్టి ఏమీ లేదు. కనుక అందును బట్టి దేవుని యొక్క ఆజ్ఞను కనుక పాటించినట్టయితే మనకేముంటుందట, మా ఆయుష్ను దేవుడు పెంచేటువంటి వాడుగా ఉంటా ఉంటున్నాడు. ఇంకొంచెం చదువుదాము.
అవి దీర్ఘాయువును ఆ, సుఖజీవముతో ఆ, గడుచు సంవత్సరములను ఆ. శాంతిని శాంతిని నీకు కలగజేయును. నీకు కలగజేయును, దయను దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. అమ్మా, అమ్ములు ఇదమ్మా నీకు దేవుడు ఇచ్చేటువంటిది ఏంటంట, సత్యాన్ని విడువకు, అదే విధంగా ఏంటంట దయను విడువకు. అప్పుడే నీ యొక్క హృదయానికి, నీ జీవితానికి శాంతి దొరుకుతా ఉంటా ఉంది. దేవుని యొక్క మాట వినకపోతే శాంతి లేదు. శాంతి లేక ఎవరిని చూసినా కానీ హైటెక్ సిటీలో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళని చూస్తూ ఉంటే లక్షలు లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. కానీ చివరికి ఏమవుతా ఉంది, వాళ్ళకు ఏమవుతా ఉంది, చావే శరణ్యం అవుతా ఉంది. ఎందుకని 1,00,000 వస్తూ ఉంది, 2 లక్షలు వస్తూ ఉన్నాయి, వాని యొక్క జీవితంలో శాంతి లేదు. యేసయ్యను కలిగినటువంటి వారు కాదు. కనుక అందును బట్టి మన యొక్క జీవితంలో యేసయ్యను కలిగినటువంటి వారం కావాలి. అప్పుడు నీకు శాంతి ఉంటా ఉంది. కనుక అందును బట్టి యవన దశలో ఉన్నటువంటి, యవన కాలంలో కాడిని మోయిట అది నరునికి మేలు. కనుక ఒక ఎద్దును మనం కొంటా ఉంటున్నామంటే ఏం చూసుకుంటారమ్మా? ఎవరైనా అంగడికి పోతారా ఈడ? ఒక ఎద్దును మనం కొనాలంటే ఈ మెడ మీద కాడి మోసిందా లేదా, ఆ మెడ మీద నల్లగా అయిందా లేదా, కాయ కాసిందా లేదా అన్నప్పుడు మాత్రమే దానికి ధర పెడతా ఉంటా ఉన్నాం. కనుక నీ జీవితంలో కూడా మోకాళ్ళ ప్రార్థన కావాలి, సావాసం కావాలి, వాక్యం కావాలి. అప్పుడు మాత్రమే ఏమవుతా ఉంది, నీవు పరలోక రాజ్యానికి వారసులం అవుతా ఉంటావు. అందును బట్టి ఇంతకుముందు ఒక పాస్టర్ గారు చెప్పారు, నా కాడి సులువుగాను భారము తేలికగానుంది, ప్రయాసపడి భారం వహించిన వారిలా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని అంటా ఉన్నాడు. కనుక అనేక సమస్యలన్నీ పెట్టుకొని మనం కాదు, ప్రభు దగ్గర నీవు మొర్రపెట్టినట్టే అన్ని కూడా ఆయన తీర్చేటువంటి దేవుడుగా ఉంటా ఉంటున్నాడు. అందును బట్టి ప్రేమంటే దేవుని బిడ్డారా, మనకు శాంతి కావాలంటే ఆయన యొక్క మాటలను మనము నమ్ముకునేటువంటి వారం కావాల్సి ఉంటా ఉంది. అదేవిధంగా 5వ భాగం ఉంటుంది, అమ్మ 4వ భాగం దీంట్లో సాంత్ర గ్రంథంలో ఏమనిపించుకుంటారట. సో ఈరోజు ఒక అమ్ములకే కాదు, ఈడ ఎవరి బిడ్డలు చాలా మంది ఉంటా ఉన్నారు, అయ్యో ఆమెకే ఉంది బర్త్డే మాకేం లేదు కదా అనుకుంటా ఉన్నారు. కాదు, దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్కరికి కూడా సంధిస్తూ ఉంటా ఉంది. దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్కరికి కూడా వినబడతా ఉంటా ఉంది. కనుక అందును బట్టి ఏమవుతా ఉందంట, ఇప్పుడు మనము దేవుని యొక్క దయనొందినటువంటి వారు మంచివాడవ అనిపించుకుంటా ఉన్నాం. బలా నమ్మకమైన మంచి దాసుడా, శబాష్ బిడ్డ అని సమాజం అనేటువంటిది కావాలి. అందును బట్టి యేసయ్య కూడా యేసు జ్ఞానమందును, వయసు అందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లను. కనుక ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి నీ జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటా ఉన్నారు. ఆ గురిగింజ ఏమనుకుంటుందటమ్మా, ఏమనుకుంటుందట గురిగింజ, నన్ను ఎవరు చూస్తలేరు, నేను బాగా ఎర్రగున్నా బాగా ఉన్నా అనుకుంటా ఉంది. కానీ ఏముందమ్మా దానికి, ఏముంది, ఎక్కడో ఒక దగ్గర నల్ల మచ్చ ఉంటా ఉంది. కనుక మన ఇళ్లలో కూడా ఇంటికొక పొయ్యి ఉంటా ఉంది, మట్టి పొయ్యి ఉంటా ఉంది. ఆ మట్టి పొయ్యి కాకుండా ఉండాలంటే ఏం కావాలి, నీ జీవితంలో వాక్యం నిలిచేటువంటిది కావాలి. కనుక అప్పుడు నీకు మంచి పేరు అనేటువంటిది వస్తూ ఉంటా ఉంది. ఇంకా 5వ భాగం చూడండి, నీ స్వబుద్ధిని. ఇదన్నట్టు యవనస్తులు ఏం చేస్తూ ఉంటారు, యవనస్తులు ఏం చేస్తారమ్మా, సినిమాకు పోవద్దమ్మా అంటే నువ్వేంది, నేను నీకంటే ఎక్కువ చదివినా అనుకుంటావు. వినరా, ఇప్పుడు తరం చూస్తూ ఉంటే, మా నాయన తరం చూస్తూ ఉంటే కొంచెమే చదువుకున్నారు, మా తరం చూస్తూ ఉంటే డిగ్రీలో పీజీలోకి వచ్చాం. ఇప్పుడు వాళ్ళు మా పిల్లలను చూస్తూ ఉంటే మా పెద్ద పాప పిహెచ్డి 2-3 డిగ్రీల దాకా పీజీలు కంప్లీట్ చేసుకున్నారు. అంటే ఆ విధంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంటే మన యొక్క నాలెడ్జ్ ఏమవుతా ఉంటా ఉంది, మితిమీరిపోతూ ఉంటా ఉంది. వీళ్ళేందిలే, వీళ్ళకి ఏం తెలుసులే, మా తల్లిదండ్రులకి ఏం తెలుసులే అని అనుకుంటా ఉన్నాం. కనుక అందును బట్టి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక, మనుషుల మీద నమ్మిక కాదు. కనుక అందును బట్టి రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనం దేవుని నమ్మేటువంటి వారం కావాల్సి ఉంటా ఉంది. అందును బట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఉంటే ఏమవుతా ఉంది,
ఎక్కడో మనం పడిపోతూ ఉంటా ఉన్నాం. కనుక ప్రతి దాంట్లో కూడా యేసయ్య అందుకనే ఆ యొక్క 7 మాటలు సిలువ మీద పలుకుతూ మొదటి మాట ఏమని అంటా ఉన్నాడమ్మా? ఏమంటా ఉన్నాడు? తండ్రి వీరేం చేయించున్నారో వీరిని క్షమించమంటా ఉన్నాడు. చివరి మాటకు సరికి ఏమంటా ఉన్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఏమంటా ఉన్నాడు? ఆయన ప్రతిదీ కూడా తండ్రికి చెప్పి పని చేస్తూ ఉంటున్నాడు. ఆ విధంగానే ఆరంభించాడు, ఆ విధంగానే ముగించాడు. అమ్మా ప్రియమైన యవన బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటా ఉంది. మీరు కూడా ఉదయం లేవగానే ప్రార్థనతోనే ఆరంభించండి, ప్రార్థనతోనే మీరు ముగించండి. మీ జీవితాలు అప్పుడు తప్పకుండా బాగుపడుతూ ఉంటా ఉన్నవి. కనుక ఆ విధంగా చేసినట్టయితే ప్రభు మీతో ఉండేటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుని బట్టి స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుంటుండాలి. ఇక రెండవ చూస్తూ ఉంటే 6వ భాగంలో ఈ ప్రవర్తన అంతటి యందు ఆ ఆయన అధికారంలోకి ఒప్పుకొనుము. ఏం చేయాలంట? ప్రవర్తన చూస్తూ ఉంటుంటే, ఈ రోజుల్లో చూస్తూ ఉంటుంటే ప్రవర్తన చాలా గందరగోళంగా ఉంటా ఉంది. ఏమైపోతా ఉన్నామో మనకు అర్థం కావడం లేదు. కనుక నీ ప్రవర్తన ప్రభు యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రసంగిలో అంటా ఉంటారు. ఏమంటారమ్మా 5వ అధ్యాయంలో ఏమనంటది? నీవు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఎట్లనట? నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. చాలా మందిని ప్రభు యొక్క మందిరంలో కూర్చొని కూడా ఏమో చాటింగ్ చేస్తూ ఉంటారు, సెల్ చూస్తూ ఉంటారు. ఏదో మాకు కాదు ఈ వాక్యం అన్నట్టుగా అందరి దగ్గర సెల్ ఆ విధంగా నడుస్తూ ఉంటా ఉంది. అది కాదు. కనుక వాక్యం ఏమంటా ఉందంటే నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోరు. అమ్మా నీ ప్రవర్తన అందరూ కూడా చూస్తూ ఉన్నారు. రేపు పెళ్లి ఒకవేళ నీకు కావాలి అని అంటే నీ ప్రవర్తన బాగలేదనుకోండి, ఏమంటారు? ఎవరన్నా ఊర్లో సాక్ష్యపడితే ఆ అమ్మాయి ఎప్పుడూ ఏదో ఫోన్తో పడి ఉంటుంది, ఏదో ఉంటుందంటే వచ్చేవాడు కూడా రాకుండా పోతాడు. అందుని బట్టి నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునేటువంటి వారం కావాల్సి ఉంటా ఉంది. కనుక అందుని బట్టి ఇంకా కొంచెం కింది చదువుతూ ఉంటాం. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయును. మన ప్రవర్తన చక్కగా లేకుండా ఏందమ్మా నా దేవుడేమో అన్ని నాకే రావాలన్నా, ఈ బాధలన్నీ నాకే కష్టాలు ఉన్నారనా అనేది మనం గురుగుతూనే ఉంటాం. మన సావు వచ్చేదాకా కూడా మనం ఏం చేస్తాం? మనము యేసయ్య మీద గురుగుతూనే ఉంటాం. అయ్యా ఈరోజు బాగు చేసినవయ్యా, నాకు సంతోషం ఉంది అని ఎన్నడన్నా మనం అంటామా? అని సత్యదాకా కూడా మనము యేసయ్య మీదనే గులుగుతాం. ఇంకో పక్కోని మీద కాదు, మన దేవుని మీదనే గులుగుతూ ఉంటాం. కనుక అందును బట్టి ఏమంటా ఉందంటే నీ త్రోవలు సరళము కావాలంటే ఏం కావాలి? యేసయ్య యొక్క వాక్యములో నిలవాలంటే నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటే యేసయ్య యొక్క వాక్యము ద్వారా మాత్రమే, ఆయన యొక్క వాక్యం మాత్రమే నిన్ను సరైన మార్గంలో నడిపేటువంటిదిగా ఉంటా ఉన్నట్టు కనబడతా ఉంటా ఉంది. ఇంకొంచెం కొంచెం ఏందటమ్మా? యవన బిడ్డలారా, మీరేమని అనుకోవాలట? నాకు జ్ఞానం ఉంది, ఇక నాకు మించిన జ్ఞానం ఇవ్వలేదు. వాడేదో సవసేర్ అంటే నేను సవసేర్ అంటున్నా, వాడు సేర్ అంటే నేను సవసేర్ అనేది కాదు. ఎప్పుడు కూడా ఈ బలం ఉండేటువంటిది కాదు. బలము కొద్ది రోజుల్లో వెళ్ళిపోయేటువంటిదే. కనుక అందును బట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏందంట? ఎట్లున్నానంట? మనము సరళ మార్గం వేసేటువంటి వాడు నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. అందుకనే ప్రసంగిలు ఏమని రాసినమ్మా? ఏందంట? వ్యర్థము సమస్తం వ్యర్థము, అంత వ్యర్థమే. కనుక అందుని బట్టి ప్రభు యొక్క వాక్యంలో నిలిచేటువంటి వారం కావాల్సి ఉంటుంది. 7వ భాగం ఎట్లనటమ్మా? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టువాడు ఎట్లుంటుందట? అప్పుడు నీ దేహమునకు అబ్బా ఎంత మంచిగా చూసారా? యవనస్తులారా, మీరు దాన్ని బాగా చదువుకోండి. ఈ అధ్యాయం అంతా బాగా చదవండి. ఏమవుతుందంట? నీ దేహానికి రాత్రి 1 గంట దాకా మీరు సెల్ చూసిర్రు అనుకో, ఏమవుతుంది? బ్రెయిన్ పాడవుతా ఉంది, నర్వ్ సిస్టమ్ అంతా కూడా పాడైపోతూ ఉంటా ఉంది. నీ యొక్క ఆరోగ్యానికి ఏమవుతా ఉందట? నీ దేహానికి అనారోగ్యం వస్తూ ఉంది. వాక్యం ముందే చెప్తా ఉంది, మనం పెడచెవిన పెడతా ఉన్నాం. కనుక అదేవిధంగా నీ ఎముకలకు సత్తు వస్తూ ఉంటాం. కనుక అందును బట్టి వాక్యానుసారంగా యవన బిడ్డలారా మనం నడిచేటువంటి వారం కావాల్సి ఉంటా ఉంది. ఇంకా అంత మాత్రమే కాకుండా నీ రాబడి అంతటిలో ఏముంటా ఉంది? ప్రథమ ఫలము. కనుక నీ రాబడి అంతట్లో యవన బిడ్డలారా మీరు ఏమైతే సంపాదిస్తా ఉన్నారో ప్రభు యొక్క మందిరానికి రావాలి. వాక్యం అంటా ఉంది, మీరు ఇచ్చి శోధించండి, ఆకాశపు వాక్యలు నిలుపుతుంది అంటా ఉంది. ఆ విధంగా ఇచ్చిన ప్రభు శోధిస్తే ప్రభు ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎవరికైనా నువ్వు జ్ఞానం కదుగుంటే నన్ను అడుగుమని అంటా ఉంది. ఎవరు బిడ్డారా, జ్ఞానం కదుగుంటే మీరు అడగండి. చాలా మందిని చూస్తూ ఉంటుంటే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ కాగానే వీడు ఏం చేస్తా ఉన్నాడు? సూసైడ్ చేసుకుంటా ఉన్నాడు, ఊరేసుకుంటా ఉండు. కొంతమంది ట్రైన్ కింద పడతా ఉన్నాడు. అవసరం లేదు.
ప్రభు యొక్క ప్రణాళిక నీ పట్ల ఏముందో నీకు తెలియదు. కనుక ఆయన ప్రణాళిక వెంబడి నేను నడిపేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అందుని బట్టి ప్రభు యొక్క వాక్యం ప్రకారంగా మనం వెళ్ళేటువంటి వారం కావాలి. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం చూస్తూ ఉంటాం చూడండి. నా వలన ఆ, నీకు దీర్ఘాయువు కలుగును, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. జీవించు సంవత్సరములు అధికములగును. కనుక అందుని బట్టి ప్రతి వారము కూడా జీవించేటువంటి సంవత్సరాలు అధికమవుతా ఉంటున్నవి. కనుక ఆ విధంగా అధికం అవడాలంటే ప్రభు యొక్క వాక్యంలో మనం నిలిచి ఉండేటువంటి వారం కావాలి. కనుక అందుని బట్టి అదే కీర్తన 65:11 చూస్తూ ఉంటుంటే ఈ యొక్క సంవత్సరంలో నీకు దయా కిరీటాన్ని ఇస్తూ ఉంటున్నాడు. కనుక అమ్ములకు దేవుడు దయా కిరీటాన్ని ఇస్తూ ఉంటున్నాడు. కనుక మనుషుల యొక్క దయ, దేవుని యొక్క దయ ఈ యొక్క సంవత్సరం అంతా కూడా దేవుడు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా చదువుల్లో ముందుకు తీసుకొని వెళ్ళి ఆ బిడ్డను కాచి కాపాడి అన్ని విధాలకు కూడా ఆయన యొక్క హస్తాల్లో ఎత్తి పట్టుకొని ఆమెను పరలోక రాజ్యానికి వారసుగా చేయునుగాక.